మేము అన్నిటికీ సిద్ధం. వైసీపీ గెలుపు తథ్యం. టీడీపీ జనసేన పొత్తు వలన ప్రయోజనం లేదు. ఎక్కడ సభలు పెట్టుకున్నా జనం మాత్రం రారు. టీడీపీ గెలుపో వైసీపీ గెలుపో మరో 2 నెలలు ఆగండి అంటున్న మంత్రి తానేటి వనితతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. హోంమంత్రి మనతో తానేటి వనిత అన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఏజెండాకు సంబంధించి చర్చ జరగబోతుంది. ఏదమ్మా ఈరోజు ఎటువంటి ఏజెండాతో ఈ సమావేశం జరగబోతుంది? సిద్ధం అంతే. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కదా, అందరినీ కూడా అలర్ట్ చేయడం, యాక్టివ్గా ఉండండి, మన రోల్ ఏంటనేది అందరినీ సిద్ధపరచడం. తాడేపల్లిగూడెంలో రేపు సభ జరగబోతుంది జనసేన టీడీపీ. సో మీ జిల్లాలో జరగబోతుంది, దీన్ని ఏ రకంగా తీసుకుంటారు? అది మా జిల్లా కాదు, పశ్చిమ గోదావరి జిల్లా. సరే, ఏదైనా పాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏముంది, ఎన్నికల సమయంలో వాళ్ళు వచ్చి మీటింగులు పెట్టుకోవడం అనేది సహజం. వాళ్ళ మీటింగులకి ఎంతమంది జనాలు వెళ్తున్నారు, జగనన్న పెట్టిన మీటింగ్కి ఎంతమంది వస్తున్నారు అనేది చూస్తేనే ప్రజల్లో ఎవరి వైపున ఆదరణ ఉంది, ఎవరు ఈ రోజున ప్రజలు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వైనాట్ పులివెందులు అని చెప్పి టీడీపీ చెబుతోంది, జగన్ మాత్రం వైనాట్ 175 అంటున్నారు. సరే చూద్దాం, ఎందుకు తొందరపడి మాట్లాడడం. ఇంకెంత ఒక నెలన్నర చూస్తే వచ్చేస్తుంది కదా. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పీక్ స్టేజ్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీ విజయం సాధిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు జరగబోతున్న టీడీపీ జనసేన సభకు సంబంధించి వైసీపీకి వచ్చిన జనాలు కూడా రావట్లేదని చెప్పి హోంమంత్రి తానేటి వనిత అంటున్నారు. ఖచ్చితంగా మరొక నెల 15 రోజుల్లోనే వైనాట్ పులివెందుల వైనాట్ 175 ఏదైతే తేలుతుందని చెప్పి కూడా తానేటి వనిత అంటున్నారు. ఓటు